హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు నేను వ్లాగ్లో నార్త్ ఇండియన్ ఫేమస్ డిష్ బైంగన్ కా భర్తా చేయబోతున్నాను. సో ఈ బైంగన్ కా భర్తా వంకాయలతో చేస్తారు. బేసిక్గా ఇది చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది, బట్ నేను మాత్రం చపాతీలోకి ప్రిఫర్ చేస్తాను. సో దాని ప్రాసెస్ మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ సీ ఇన్ దిస్ వ్లాగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఈ బైంగన్ కా భర్తా చేయడం అనేది చాలా సింపుల్ అండి. జస్ట్ ఫస్ట్ వంకాయలు తీసుకొని, ఫ్రెష్ వంకాయలు ఈ సైజు ఉండాలి, అండ్ టొమాటో అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం ఆయిల్, అంతే. ఇంతకు మించి దీంట్లో మనం ఏమీ వేయం. ఎల్లిపాయలు మీకు నచ్చితే వేసుకోవచ్చు. సో ఫస్ట్ వీటిని ఏంటంటే ఇప్పుడే కడిగాను ఫ్రెష్గా. సో వీటిని ఫస్ట్ ఒక పొడి క్లాత్తో తుడవాలి, వాటర్ అంతా తీసేయాలి. సో చెప్పాను కదా, ఫస్ట్ దీనికి ఉన్న ఈ వాటర్ అంతా ఒక మంచి క్లాత్ పిండిన టవల్తోని ఈ వాటర్ అంతా తీసేయాలి. ఓకేనా? వాటర్ ఉంటే ఏమైంది, ఆయిల్ కదా, ఆయిల్ వాటర్ మిక్స్ అయిపోయి మనం కాల్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో బేసిక్గా బెంగన్ కా భర్తా అంటే ఏంటంటే, జనరల్గా మనం ఏం చేస్తాం, వంకాయని ముక్కలుగా కోసి నార్మల్ ప్రాసెస్ అయితే నూనెలో వేంపి తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి నార్మల్ కర్రీ లాగా వండుతాం. సో బెంగన్ కా భర్తా స్పెషాలిటీ ఏంటంటే, ఈ వంకాయల్ని ఈ టమాటాని పచ్చిమిరపకాయలని ముందే మనం నిప్పుల మీద కాలుస్తాం, ఫైర్ మీద. మనకి ఇప్పుడు సిటీలో నిప్పులు ఉండవు కాబట్టి అదే స్టవ్ మీద దాని మీద ఒక జాలి లాంటిది పెట్టి దాని మీద వీటిని కాలుస్తాం మనం మంచిగా. చూద్దాం అది కూడా. ముందైతే చెప్పాను కదా, ఇవన్నిటిని నీట్గా తుడుచుకోవాలి. సో అన్నీ నీట్గా తుడిచేసా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ వంకాయ ఉంది కదా, దీన్ని మధ్యలో ఘాటు పెట్టుకోండి. ఓకేనా? కొంచెం స్పేస్ చేసుకోండి. ఓకేవా? ఎందుకంటే ఈ మధ్యలో నేను చెప్పాను కదా ఎల్లిపాయలు పెట్టుకోవాలని. సో దానికోసం మీకు నచ్చితే పెట్టుకోండి, లేదంటే లేదు. బట్ ఎల్లిపాయలు ఆర్ గుడ్ ఫర్ హార్ట్, తింటే మంచిది. నచ్చకపోతే మీ ఇష్టం. సో సో ఇలా కట్ చేసుకోండి. సో ఇలా ఒక్కటి చూపిస్తాను నేను క్లియర్గా. సో ఇలా మీరు కట్ చేసుకోండి. ఓకేనా? లైక్ ఇలా కట్ చేసుకొని ఒకటి తీసుకొని ఈ గ్యాప్లో ఇలా పెట్టండి. అర్థమైంది కదా? సో ఇలా పెట్టండి అంతే. ఓకేనా? ఎన్ని కావాలంటే అన్ని, నేను లెక్క ఏం లేదు, మీ ఇష్టం. ఎన్ని ఎల్లిపాయలు కావాలంటే అన్ని ఎల్లిపాయలు, నాకు ఇష్టం. సో నేను పెడతాను. ఇంకోటి ఏంటంటే, మన నిప్పుల మీద కాల్చినప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. సో కాబట్టి పెట్టుకోండి, వీలైనన్ని ఎక్కువనే పెట్టుకోండి, తప్పేం లేదు. ఓకేనా? సో అది. సో ఇవన్నీ పెట్టేదాకా నేను వీడియో చూపించలేను. సో కాబట్టి మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేస్తాం వీడియోని. ఓకేనా? సో ఇప్పుడు అన్ని వంకాయలకి కట్ చేసి దాని మధ్యలో మనం ఎల్లిపాయలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే, లైట్గా ఆయిల్ తీసుకొని దీనికి మసాజ్. ఓకేనా? మొత్తం ఒకసారి పట్టి అని ఇలా ఆ సందులో కూడా, ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది కదా, దీంట్లో కూడా ఆయిల్ పోయండి. ఓకేనా? ఇట్లా స్పూన్తో పోయండి, ఏం కాదు. సో ఇలా ఆయిల్ పోస్తే ఏమైందంటే, మన నిప్పుల మీద కాల్చేటప్పుడు లోపలి వరకు వెళ్ళి మంచిగా గాలిద్ది ప్రతి ఒక్కటి ఎల్లిపాయలు. ఓకేనా? సో ఇలా ఆయిల్ పెట్టండి. ఎట్ ద సేమ్ టైం టమోటాలో కూడా, సరేనా, టమాటాలో కూడా ఆయిల్ రాయండి. ఇట్లా మసాజ్ చేయండి, మంచిగా స్మూత్గా మసాజ్ చేయండి వీటికి, టొమాటోలకి. అండ్ ఎట్ ద సేమ్ టైం పచ్చిమిర్చికి కూడా జస్ట్ ఒక్క డ్రాప్ తీసుకుంటే మొత్తం అన్నిటికి పెట్టేయచ్చు. అండ్ ఈ కర్రీ స్పెషాలిటీ వచ్చేసి లెస్ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తుంది. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఈ కర్రీకి, పెద్దగా ఆయిల్ ఏం పట్టదు. అన్నీ ఫ్రెష్ ఉంటుంది. కర్రీ టేస్ట్ కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది, నిప్పుల మీద కాల్చింది కదా. సో అట్లా. సో ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం.
సో ఫస్ట్ మనం చెప్పాను కదా వాటిని నిప్పుల మీద కాల్చాలి. సో దానికోసం మీరు చూస్తున్నారా, ఇది తీసుకోండి. సో ఇది డీమార్ట్లో దొరుకుతుందండి, ఇది తెచ్చుకోండి. ఇది పెడితే ఏంటంటే నిప్పుల మీద కాల్చవచ్చు, ఓకేనా. సో ఇది పెట్టుకొని ఇప్పుడు కాలుస్తాయి. ఎలా కాలుస్తానో చూడండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్యాస్ ఆన్ చేయాలి, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇందాక కోసి పెట్టుకున్న వంకాయలు. సో ఒక్కొక్కటి తీసుకొని నిప్పుల మీద పెట్టాలి ఇలా, ఓకేనా. సో ఇక్కడ నుండి ఒక వంకాయ ఇక్కడ నిప్పుల మీద, సో వంకాయ నిప్పుల మీద, వంకాయ తీసి ఇక్కడ ఇలా. సో ఫస్ట్ ఒక రౌండ్ 4 పెడదాం, మళ్ళీ ఇంకొక రౌండ్లో ఇంకొక మిగతావి పెడదాం, ఓకేనా. సో చూడండి. సో వీటిని ఒక 5 minutes ఇవి కాలే వరకు, లోపలి వరకు ఇవి ఫ్రై అయ్యే వరకు అలానే నిప్పుల మీద ఉంచుకోండి, ఓకేనా. సో ఇలా ఒకవైపు కాలగానే ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి. చూస్తున్నారా కాలినప్పుడు ఎలా పైన ఉన్న చర్మం ఊడిపోతుందో. సో అలా. సో వన్స్ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని చూసుకోండి ఎలా కాలుతుందని. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఇట్లా బాగా కాలిని ఇట్లా ఉంటుంది కదా, చర్మం ఊడుతుంది కదా. సో ఇలాంటి స్టేజ్లో తీసి పక్కన పెట్టుకోండి, ఓకేనా. అంతే, కాల్చడం అయిపోయింది. ఇలా కాలితే బాగా కాలినట్టు, అంతే. ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, తీసి పక్కన పెట్టుకోండి, ఓకేవా. ఓకే, ఇప్పుడు ఇంకొక రౌండ్ వేస్తాను. ఇంకా మిగిలిపోయిన వంకాయలను కూడా ఇలానే కాలుస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు కాల్చడం అయిపోయింది. ఇప్పుడు టొమాటో. సో చూడండి ఇలా ఒక్కటి తీసి ఈ నిప్పుల మీద ఇలా పెట్టండి, ఓకేవా. ఇలా మీ ఇష్టం, మీరు ఎన్ని టమాటాలు కావాలంటే అన్ని. నేను 1 2 3 4 5 6 వంకాయలు ఉన్నాయి కాబట్టి 4 టొమాటోస్ తీసుకున్నా. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. టొమాటోలు తొందరగానే కాలిపోతాయి, సో జాగ్రత్త. సో టొమాటో కూడా కాలిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా తొందరగానే కాలిపోతాయండి, జాగ్రత్త. సో ఫ్రెండ్స్ ఫైనలీ మనం కాల్చుకోవడం అయిపోయింది. సో దీంతో ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద కర్రీ ప్రిపరేషన్ అనేది పూర్తయింది. సో ద నెక్స్ట్ పార్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి నుండి మొత్తం సింపులే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాల్చుకున్నాం కదా, సో వీటి మీద ఉన్న ఈ లేయర్ ఉంది చూడండి. సో దాన్ని అంతా తీసుకోవాలి, ఓకేనా. సో ఈ లేయర్ మొత్తం తీసుకోవాలి. ఏదైతే కాలిపోయిందో నల్లటి పాట తీసుకోవాలి. తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోండి, ఓకేనా. టొమాటో కూడా అంతే, అన్నిటికీ. నేను చూపిస్తాను ఎలా తీసుకోవాలి. జస్ట్ మీరు చేతితో ఇలా అంటే వచ్చేస్తుంది, పెద్ద కష్టమేమి ఉండదు ఇది తీసుకోవడం, ఎందుకంటే మొత్తం కాలిపోయింది కదా. సో నో ఇష్యూస్. సో ఇప్పుడు చూడండి, దీన్ని మొత్తం బట్టలు తీసేసా కదా. సో అట్లనే ఈ తొడిమి ఉంది చూడండి, ఇది కూడా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇలా అంటే చాలా వచ్చేస్తుంది. సో వచ్చేసిందా. సో ఈ అంత పార్ట్ని వేరే ప్లేట్లో వేసుకోండి, ఓకేనా. సో అలానే సిమిలర్గా అన్నిటికి కూడా తీసుకోండి, ఓకేనా. మళ్ళీ పెద్దానికి ఇలా తీసుకోండి అని చెప్పాల్సిన పని లేదు. చూడండి ఆటోమేటిక్ ఊడిపోయింది, ఈజీగా వచ్చేస్తుంది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కాకపోతే ది బెస్ట్ టేస్ట్ చేయాలంటే వెయిట్ చేయాల్సిందే, పేషెన్స్ కంపల్సరీ. చేసే వాళ్ళకి తినే వాళ్ళకి ఇద్దరికీ పేషెన్స్ ఉండాలి. ఇది కాకపోతే మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు. కొత్త రకం టేస్ట్, ఒకే రకం కాకుండా డిఫరెంట్ తినాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. అన్నీ ట్రై చేయాలి. సో ఫ్రెండ్స్ ఇవి మనం పొట్టు తీసుకున్న తర్వాత
సీన్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి నైఫ్ తీసుకొని. ఓకేనా? సో ఎలా అంటే ఇట్లా ర్యాండమ్గా ఎలా పడితే అలా కట్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి. సో ఇలా అన్నిటిని స్మాష్ చేసుకోవాలి. ఓకేనా? ఈ వంకాయలని ఇవన్నిటిని, ఈ మధ్య మధ్యలో ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని కూడా స్మాష్ చేసుకోండి, కట్ చేసుకోండి ముక్కలుగా. సో ఇలా అయిపోయిందా? ఇప్పుడు టొమాటోస్. సో టొమాటోస్ని కూడా ఈజీగానే వచ్చేస్తాయి. అన్నిటినీ ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా అలానే కట్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేశారా, పచ్చిమిర్చిని నేను పైన పొట్టుది ఇలా నల్లది అలానే ఉంచాను, ఎందుకంటే అది కూడా ఒక రకమైన టేస్ట్ని ఇస్తుంది కర్రీకి. సో అందుకే అలా ఉంచాను. ఓకేనా? సో చూపిస్తాను చూడండి, ఇలా ర్యాండమ్గా కట్ చేసుకోండి కచ్చా పచ్చాగా పచ్చిమిర్చిని కూడా. సో ఇప్పుడు మీరు చూసారా ప్లేట్ అంతా ఎలా ఉందో? సో ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేయండి ఒకసారి ఇలా ర్యాండమ్గా మొత్తం కర్రీని మొత్తం మిక్స్ చేయండి. టొమాటో, పచ్చిమిర్చి, దాని అంతటిని కర్రీ. సో ఒక చిన్న ఉల్లిగడ్డ కోసుకోండి. సో ఇన్ని ఉల్లిపాయలు చాలు. ఓకేనా? ఇన్ని ఉల్లిపాయలు అండ్ ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న బైంగన్ కా భర్త. ఓకేనా? ఇప్పుడు ఇది మనం పొయ్యి మీద వేద్దాం. ఇది లాస్ట్ ఘట్టం. ఓకేనా? చలో స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి, తర్వాత స్టవ్ ఆన్ చేయండి. గిన్నె కొంచెం వేడి అవ్వగానే ఆయిల్ పోసుకోండి. సో మీ ఇష్టం, మీ టేస్ట్కి సరిపడా ఎంత ఆయిల్ అంటే అంత ఆయిల్, ఇంకొంచెం. ఓకే? సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడి కానివ్వండి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర ఫస్ట్ ఆయిల్ వేడి అవగానే. సో మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఈ వంట మొత్తం. జీలకర్ర ఇలా వేగిపోగానే ఉల్లిపాయలు వేసుకోండి ఫస్ట్. సో ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోండి. సో బ్రౌన్ అయ్యేంత వరకు ఈ ఆనియన్స్ని వేయించుకోండి నిదానంగా. సో ఇప్పుడు చూసారు కదా ఆనియన్స్ అనేది బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో లైట్గా పసుపు వేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న బైంగన్ కా భర్త దాంట్లో వేసేయండి. వావ్, స్మెల్ అయితే అద్దరిపోయింది. ఇంకా ఇది పూర్తిగా రెడీ అయిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఆయిల్లో మొత్తం కలుపుకోండి. సో అంతే అండి, ఆల్మోస్ట్ ఒక 70% అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు కర్రీని. సో చూసారు కదా ఎంత బాగుందో. సో ఇప్పుడు ఇలా పెట్టేసి దీని మీద మూత పెట్టేయండి ఒక 2 minutes. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీస్తాం. సో చూడండి కూర కొంచెం మగ్గింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం సరిపడా వేసుకుందాం. ఫస్ట్ కారం వేసుకోండి.
మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోండి. అసలు వేసుకోకుండా ఏం పర్లేదు, కానీ ఏదో మన స్పైసీనెస్ కోసం. సో దాని తర్వాత ఉప్పు వేసుకోండి కొంచెం, అంతే. ఇంకే మసాలాలు అవసరం లేదు వీటికి. ఇప్పుడు ఒకసారి కలపండి, దీన్ని మంచిగా కలుపుకోండి. దీని అరోమా వండుతుంటేనే భలే ఉంటుందండి. సో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 minutes మగ్గనివ్వండి కర్రీని, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇప్పుడు మీరు చూడండి, ఆఫ్టర్ ఒక 2-3 minutes తర్వాత ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకోండి దీని మీద, అంతే. మన బైంగన్ కా భర్త కర్రీ రెడీ. ఎక్సలెంట్గా ఉంటుంది, మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన ఈ కర్రీని టేస్ట్ చూద్దామండి. సో ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన బైంగన్ కా భర్త కర్రీ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. ది పాయింట్, ఎక్సలెంట్, మార్వలస్ టేస్ట్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ టేస్ట్ నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.